రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెకు పిలుపునిచ్చి 26 రోజులు పూర్తయింది. అయితే ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళంలో మాత్రం 26 రోజులుగా 26 రకాలుగా వినూత్న పద్ధతుల్లోనే నిరసన తెలియజేయడం అయితే జరిగింది. అందులో భాగంగానే కొన్ని సందర్భాల్లో చెవిలో పువ్వు పెడుతుంది ప్రభుత్వం అని చెప్పి చెవిలో పువ్వు పెట్టి సింబాలిక్గా చెప్పడం జరిగితే మరికొన్ని సందర్భాల్లోని ఎమ్మెల్యేలు ఇళ్లను ముట్టడించి అలాగే రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తూ మరి వీళ్ళు నిరసన తెలియజేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళు 26 రోజులు బట్టి చేస్తున్నటువంటి ఈ నిరసనలు అలాగే ఈ సమ్మెలో భాగంగా లబ్ధిదారులకి చేకూరాల్సినటువంటి ఏవైతే లబ్ధి ఉందో అది చేకూరకపోవడంతో అక్కడ అంగన్వాడీ సెంటర్లోని సచివాలయం సిబ్బందిని ప్రవేశపెట్టించి తాళాలను పగలగొట్టించి అక్కడ ఉన్నటువంటి ఛార్జ్లో వీరి అంగన్వాడీ వర్కర్ల ఛార్జ్లో ఉన్నటువంటి ఏ సామాన్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడాను సచివాలయం సిబ్బంది ఛార్జ్లో తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడాను ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారైతే మాత్రం సచివాలయం సిబ్బంది చేస్తున్నటువంటి ఆ డ్యూటీలోకి వచ్చి మాత్రం ఆ పిల్లలను పంపించడం కానీ లేదా ఆ లబ్ధిదారులకు అందవలసినటువంటి వస్తువులు కానీ ఏవి కూడా తీసుకోవడానికి మాత్రం ఎవరు కూడా ప్రజలకు సమకూర్తం చూపకపోవడంతో ఈ యొక్క సమ్మెకు ప్రజలు కూడా ఓ పక్క నుంచి మద్దతు చేసినట్లుగా అనిపించడం అయితే జరిగింది. అయితే 26 రోజులు పూర్తయిన తర్వాత మాత్రం ఇప్పుడు ప్రభుత్వం ఇన్నిసార్లు చర్చలకు వచ్చినప్పటికి కూడాను చర్చలు విఫలం అవడంతో వీరు ఇంకా సమ్మెలోనే ఉన్నారు. అయితే ఈరోజు మాత్రం నిన్న మాత్రం ప్రభుత్వం ఎస్మాని ప్రయోగించింది. ఎస్మా ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్ 1981 ప్రకారం ఏవైతే అత్యవసర సర్వీసులు ఉంటాయో వాటిని మాత్రం ఆ సేవలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైనా కానీ సమ్మెలో ఉంటే కనుక వారిపైన ఎటువంటి నేరపూరితమైన చరిత్ర ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడాను అనుమానాస్పద స్థితిలో ఉంటే కనుక ఖచ్చితంగా వారిని అరెస్టులు చేసి వాటికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎస్మా ప్రయోగించి వారిని ఉద్యోగాల నుంచి కూడా తొలగించే ప్రయత్నం అయితే ప్రభుత్వం నిన్నటితో చేపట్టింది. అయితే ఎస్మా ప్రయోగించినప్పటికి కూడాను అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం సమ్మెలోనే ప్రజెంట్ ఉండడం జరిగింది. అసలు ఎస్మా ప్రయోగించిన విషయం మీ అందరికీ తెలిసిందేనమ్మా? తెలుసండి, మాకు ఎస్మా ప్రయోగించారని. కానీ ఈ ఎస్మా ప్రయోగించినందువల్ల చాలా బాధాకరమైన విషయము. మేము ఈరోజు 27 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే కనీసం ప్రభుత్వం స్పందించక అంగన్వాడీని రోడ్డు పాలు చేసి రోడ్డు మీద పెట్టి మహిళలను చూడకుండా మమ్మల్ని చాలా హింసకు గురి చేస్తుంది. కానీ ఈ ఎస్మా చట్టం అనేది అసలు ప్రభుత్వ ఉద్యోగులకు ₹1,00,000 జీతం ఇచ్చిన వాళ్ళకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఎస్మా చట్టాన్ని పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వము ఏం చేస్తుందంటే పిచ్చికల మీద బ్రహ్మాస్త్రాలు వేసినట్టు అంగన్వాడీలు కనీసం వేతనాలు పెంచకుండా రోజు కూల కూడా మాకు పడకుండా కనీసం 11,500 మాకు ఇచ్చి మాకు లక్షలు ఇచ్చినట్లు మా మీద ప్రయోగించడం అనేది సిగ్గుసేటు. ఈ మేము చేస్తున్న ఉద్యమాన్ని ఆపు చేయాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇది చేస్తుంది. చాలా దుర్మార్గమైనది. ఈ తీరే మాత్రం ఇలాగే కొనసాగితే మాత్రము ఆయన బటన్ నొక్కడం కాదు, మా బటన్ నొక్కడం చూపిస్తాము. మేము అంగన్వాడీలమే కాదు, ఈ రోజు రాష్ట్రం అంతా ఉద్యమాలు నడుపుతున్నాము. మేము ఉద్యమాలు నడుపుతున్నాము. చినుకు సముద్రంలాగా మొత్తం వాగు వంకలన్నీ సముద్రంలాగా మొత్తం ఒక ఉప్పునే మేము ఉద్యమిస్తామని చెప్పి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తాం. మా సమస్యల పరిష్కారం చేసినంత వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. సమస్యలు ఉన్నాయని చెప్పి మీరు రోడ్డు బాట పడితే కనుక ప్రభుత్వం మాత్రం మీ అత్యవసర సేవలను గుర్తించి మీ మీద ఎస్మా ప్రయోగించడం జరిగింది. అయితే ఎస్మా ప్రయోగించిన క్రమంలో మీ ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా మీరు సమ్మెలోనే కూర్చున్నారు. అసలు మీకు ఉద్యోగం ముఖ్యమా లేకపోతే మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ముఖ్యమా? మాకు మా ఒక్క కుటుంబమే కాదండి, రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు ఈ ఉద్యోగాల మీద ఆధారపడి ఉన్న మాట నిజమే. కానీ మాకు ఇచ్చే జీతం అంటే అతను ఒక్కసారైనా సరే మార్కెట్ అనేది తెలియదు అతనికి. అంటే ఒక్కసారైనా కాయగూర కానీ ఏమైనా సరే వండుకున్నాడా లేకపోతే తిన్నాడా లేదో తెలియదు. అది కొనకపోవడం వల్ల అతనికి ధరలు అనేవి తెలియక ధరలు పెంచుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ ధరలకు అనుగుణంగా మాకు జీతాలు పెంచమని మేము అడుగుతున్నాము. 11,500 ఇది ఇస్తుండగాను మాకు కరెంటు ఛార్జీలు అవి పెంచుకొని వెళ్ళిపోతున్నాడు. అంతేకాదు కనీస వేతనం అంటే గౌరవ వేతనము ఇస్తున్నాడు. కనీస వేతనం అంటే రోజు కూలీ ఎవరైనా సరే రోజు కూలీకి వెళ్తే 800, 900, 10,000 రూపాయల వరకు తెచ్చుకుంటున్నారు. అలా కూడా మాకు పడలేదు. కానీ ఆ విధంగానే కనీస వేతనం ఇమ్మని అంటే ఎస్మా ప్రయోగాన్ని చేశాడు. అంటే పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఏ విధంగా అయినా ఉపయోగిస్తారో మేము ఎప్పుడో చిన్నప్పుడు మహాభారతాలు భాగవతాలు అవి చదివేటప్పుడు విన్నాం. ఇది బ్రహ్మాస్త్రాల కోసం. కానీ ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రం కోసం ఇప్పుడు నిజంగా మా కళ్ళతో మేము చూస్తున్నాం. ఇది చాలా సిగ్గు. ఒక ఆడపిల్లలు అక్కమ్మలు నా ఇంట్లో వాళ్ళు నా కుటుంబం వాళ్ళని చెప్పుకోగానే సరికాదు, వాళ్ళ మీద అస్తం వేసేసి అలా అనగదొక్కుతున్నాడు.
మాకు రోడ్ల పాలు చేస్తున్నాడు, మా కుటుంబాలను కూడా ఈడుస్తున్నాడు. ఇది చాలా సిగ్గు. కానీ ఇంతవరకు అయ్యింది కనుక మేము కూడాను ఆగేదే లేదు, సమ్మె విరమించుకునేదే లేదు. ఎంతమంది ఉద్యోగాలు తీస్తాడండి? ఎంతమంది? రాష్ట్రంలో ఎన్నో కోట్ల మంది ఉన్నాము, వాళ్ళందరూ ఉద్యోగాలు తీసేయగలరా? తీయనివ్వండి, ఎవరికి వేసుకుంటారు మేము చూస్తాము. అతను సత్తా ఏంటో మేము సత్తా ఏంటో మేము చూస్తాము. మేమైతే ఆపేదే లేదు, మా సమస్యలు తీరే వరకు మేమైతే ఆగము. మా సమ్మెను కొనసాగిస్తాం, ఈ నిరాహార దీక్షలు ఇలాగే కొనసాగిస్తాం అనేసి మీకు చెప్పుకుంటున్నాం. చూసుకున్నట్లయితే కనుక పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి అని చెప్పి అయితే వీరు చెప్పడం జరుగుతుంది. అయితే అసలు పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేయాల్సినంత అవసరం ఏముంది? అసలు ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరిపైన ఎస్మా ప్రయోగించడం పట్ల ఈ ప్రభుత్వం చేతకానిదనమా, లేకపోతే అత్యవసర సేవల్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి చర్య తీసుకుందా అనేది మాత్రం అసలు తెలుసుకుందాం. మోహన్ రావు గారు, అసలు ఏంటి ఈ చిరు ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగించడం, మీరు అసలు దీన్ని ఎలా తీసుకుంటున్నారు? గతంలో చూసుకున్నట్లయితే కనుక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అప్పుడెప్పుడో తీసుకున్నారు, ఎస్మా ప్రయోగించి కొన్ని లక్షల ఉద్యోగాల్లో అయినా తీయడం జరిగింది. అది ఇప్పుడు ఈ వీళ్ళపైన ఇటువంటి ఎస్మా ప్రయోగిస్తారని మీరు అసలు అనుకున్నారా? రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైనటువంటి డిమాండ్స్ని పరిష్కారం చేయకుండా వాళ్ళని విచ్ఛిన్నం చేయడానికి, సమ్మెను నిర్వీర్యం చేయడానికి వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించింది. జీవో నెంబర్ 2ని విడుదల చేసింది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. ఇది పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా ఉన్నది. చాలా చిరు ఉద్యోగులు తక్కువ వేతనాలకు రోజు తరబడి పనిచేసినటువంటి ఇలాంటి ఉద్యోగుల మీద ఆ ఎస్మా ప్రయోగించడం అనేటువంటిది చాలా ఈ ముఖ్యమంత్రికి చెల్లింది. ఇది ఈ ప్రభుత్వం శాతకాంతరంగా ఈ ప్రభుత్వం సమ్మెను పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం దగ్గర కనీసమైనటువంటి ఆధారం కూడా లేని కారణంగా అలాంటి బెదిరింపులకు పాల్పడింది అన్నది అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి ఎస్మాల వలన అంగన్వాడీలో భయపడేది, బెదిరిపోయేది లేదు. నీవు ఇచ్చిన జీవోకి చిత్తు కాగితం కంటే హీనంగా ఈవేళ చూసి అంగన్వాడీ వాళ్ళు ఇచ్చిన జీవోని ఇచ్చినట్టుగా తగలెట్టి మరి తిప్పి పంపించినారు. ఇది అంగన్వాడీల సత్తా, ఇది అంగన్వాడీల పోరాటం. అలాంటి అంగన్వాడీల న్యాయమైన పోరాటానికి అన్ని సంఘాలు ఈవేళ మద్దతు తెలియజేస్తాయి. ముఖ్యమంత్రి ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి చేతకాని పోకడలకి పాల్పడితే ఖచ్చితంగా బుద్ధి చెబుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. చూసుకున్నట్లయితే కనుక ఎస్మా ప్రయోగించడం అంగన్వాడీ వర్కర్ల పైన ఇది సబబు కాదని చెప్పి అయితే సిఐటియు చెప్పడం జరిగింది. అది యూటీఎఫ్ నాయకుడిగా మీరు చెప్పండి, అసలు ఇటువంటి అంగన్వాడీ వర్కర్ల మీద ఎస్మా ప్రయోగించడం వల్ల ప్రభుత్వానికి ఏమైనా అసలు ప్రభుత్వ చర్య అసలు ఏమైనా తీసుకోవచ్చు, ప్రజలు కానీ ఇటు వీళ్ళు కానీ? అంగన్వాడీ ఉద్యోగుల తాలూకా డిమాండ్లు చాలా న్యాయమైనవి. వాళ్ళ కోరికలేమి గొంతెమ్మ కోరికలు కాదు. 2 రకాల కోరికల కోసం పోరాడుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రాప్తి, కనీస వేతనం అమలు చేయాలని. ఈ 2 కోరికలు గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తామని ఇచ్చిన హామీ. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఇచ్చిన హామీలు అధికార పక్షంలోకి వచ్చేటప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమైనా చేదుగా అనిపించాయా, వాళ్ళకి భారంగా అనిపించాయి అనేది ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. ఒకనాడు దేశంలో ఇందిరమ్మ ఈ ఎస్మా చట్టాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల మీద ఏ రకంగా అయితే ప్రయోగించి ఆవిడ ప్రజల తాలూకా కోపాన్ని చూసిందో, ఈరోజు ఈ జగనన్న ప్రభుత్వం ఖచ్చితంగా 2024లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖచ్చితంగా కార్మికులందరూ, ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ 2024 ఎన్నికల్లో తగిన రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని చెప్పి మేము యూటీఎఫ్ పక్షాన హెచ్చరిస్తున్నాం. ఈ అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా యూటీఎఫ్గా మేము మద్దతు తెలియజేస్తున్నాం. వారి పోరాటాలకు అండగా ఉంటాం. ప్రభుత్వం దిగివచ్చి ఈ జీవో నెంబర్ 2ను రద్దు చేయాలి, వెంటనే వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కూడా మేము కోరుతున్నాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో వెనకడుగు వేయకుండా కనుక వారిపై వేసినటువంటి ఎస్మా ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉంచినట్లయితే వీళ్ళు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందా లేదా? ఒకనాడు ఇదే ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల్ని స్వచ్ఛంద సేవకులని చెప్పారు. ఈరోజు స్వచ్ఛంద సేవకులుగా వీరిని పరిగణిస్తున్న ఈ ప్రభుత్వం ఏ రకంగా అత్యవసర సేవకులుగా గుర్తించి వారి మీద ఈ ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఎప్పటికైనా ప్రభుత్వం వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలి. ఏదైతే జీవో నెంబర్ 2 ఇచ్చిందో ఇది చిత్తు కాగితంగా మేము పరిగణిస్తున్నాం.
దేశంలో ఉండే రాష్ట్రంలో ఉండే 50 మంది ప్రజాతంత్రవాదులందరూ దీనికి మద్దతు పలుకుతున్నారు. ఈ ప్రభుత్వం ఇంటి ముఖం పట్టేటట్టు ఖచ్చితంగా ఆ రకంగా ప్రభుత్వం మీద చర్యలు ఉంటాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. స్వచ్ఛంద సేవకులని మీరే చెప్తున్నారు కదా, స్వచ్ఛంద సేవకులు ఇలా డిమాండ్ చేయడం కరెక్ట్ అంటారా లేదా? ఈరోజు స్వచ్ఛంద సేవకులుగా పరిగణిస్తున్న ప్రభుత్వం ఈరోజు ప్రజల్లో అంగన్వాడీలు కూడా ఒక భాగం. ఒకప్పుడు కరోనా కాలంలో విపరీతమైన సేవలు అందించారు. ఆ సేవలకి ఆ రోజు ప్రభుత్వం మెచ్చుకుంది. ఇదే మెచ్చుకున్న ప్రభుత్వం ధరల పెరుగుదల కావచ్చు, కుటుంబం గడవడం కనీస ఇబ్బంది కావచ్చు, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కనీస వేతనాన్ని అమలు చేయకుండా రోడ్డున పడేయడం అనేది చాలా బాధాకరం. ఈరోజు ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. స్వచ్ఛంద సేవకులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా ఎవరైనా ప్రభుత్వంలో భాగమే. ఖచ్చితంగా వారి డిమాండ్లు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందనే మేము యూటీఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అవేవీ చేయకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద కట్టుబడి ఉండి వీరిని కనుక విధుల్లోంచి తొలగించి కొత్త వారిని నియమిస్తే కనుక నెక్స్ట్ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? వీరి మీద ఏమైనా చర్యకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటే రాష్ట్రంలో ఉండే 10 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అసంఘటిత కార్మికులందరూ అంగన్వాడీ ఉద్యోగుల వెంట ఉంటాం. తగిన బుద్ధి చెప్పడానికైనా మేము సిద్ధపడతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చూసుకున్నట్లయితే కనుక ఈ ఎస్మా ప్రయోగం అనేది మాత్రం చాలా ఇబ్బందికరమైందని, ఎందుకంటే కనుక ఎస్మా ప్రయోగించిన తర్వాత అసలు పూర్తిగా చూసుకున్నట్లయితే కనుక ఈ వీరి విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధుల నుంచి తొలగించేసి కొత్త వారిని నియమిస్తారా ఏంటా అనేది మాత్రం చూసుకోవాల్సిన విషయమే అని. అయితే ఇక్కడ జీవో నెంబర్ 2తోని మన సిఐటియు నాయకులు ఉన్నారు, తేజస్వరరావు గారు. అయితే వారి మాటలు కూడా తెలుసుకుందాం. అసలు ఎస్మా ప్రయోగించి వీరి విధుల్లోంచి తొలగించినట్లయితే కనుక సిఐటియు తరపు నుంచి మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. గౌరవ వేతనం వీళ్ళకి ఇస్తూ వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కారని చెప్పి ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అత్యవసర చట్టం అసలు వర్తించదు. ఎందుకంటే విద్యుత్తు, రవాణా, మంచినీరు, పాలు ఇటువంటి వాటికి సంబంధించిన వాటికి అత్యవసర చట్టాన్ని ఇంతవరకు అమలు చేస్తూ వస్తున్నారు ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఏంటంటే అంగన్వాడీల ఉద్యమం మీద కూడా నిర్బంధం ప్రయోగించడానికి జియో నెంబర్ 2 ఎస్మాను ప్రయోగించడం సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో కూడా జియో నెంబర్ 1 ఇచ్చి ప్రదర్శనలు, ధర్నాలు కూడా నిషేధిస్తూ ఇచ్చిన తర్వాత హైకోర్టు కూడా జియో నెంబర్ 1ని కొట్టివేస్తూ తీర్పిచ్చింది. అంటే ఈ ప్రభుత్వానికి కోర్టు ముట్టికాయలు పెడితే తప్ప, ప్రజలు చివాట్లు పెడితే తప్ప ప్రభుత్వంలో చలనం రావట్లేదు. మేము ఒకటే ప్రశ్నిస్తాం, 1,10,000 మంది ఉద్యోగాలని తీసే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు తీయి. రాష్ట్రం అగ్నిగుండగా మారుతుంది. నిన్ను కూడా బంగాళాఖాతంలో కలిపేసే రోజు కూడా దగ్గరలో ఉన్నాయి. ఈరోజు అందుకనే దానికి వ్యతిరేకంగా ఈ ఎస్మాను ప్రయోగిస్తూ ఉద్యోగులు, కార్మికుల మీద నిర్బంధాన్ని ప్రయోగానికి వ్యతిరేకంగా జనవరి 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు, ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ జైలు బరో కార్యక్రమానికి పిలిపిస్తున్నాం. ఎంతమంది నువ్వు జైల్లో పెడతావు కూడా తేల్చుకోవడానికి కూడా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు, యూనియన్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే అత్యవసర సేవల కిందకి రానప్పుడు అసలు వీరిపైన అత్యవసర సేవల్ని అమలు చేసి ఆ ఎస్మాను ప్రయోగించాలి అని ఒక ఆలోచన ముఖ్యమంత్రికి వచ్చిందా, లేకపోతే దానికి ఉన్నటువంటి అధికారులు ఇచ్చి ఉంటారా, లేకపోతే వారు అంత తెలివి తక్కువారా అసలు అత్యవసర సేవలకు వీళ్ళని తీసుకొని ఎస్మా ప్రయోగించడానికి? ఖచ్చితంగా బుద్ధి లేని వారు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే 3 లక్షల రూపాయలు ఇచ్చి చాలామంది సలహాదారులు పెట్టుకున్నారు. ఆ సలహాదారులందరినీ కూడా మీరు పక్కన పెట్టేసి వీళ్ళకి ఆ వేతనాల రూపంలో పెంచగలిగితే సమస్య పరిష్కారం అవుతుంది. ఈరోజు కనీసం అవగాహన లేదు వీళ్ళకి. ఈరోజు గర్భిణీలు, బాలింతలకు సంబంధించి ఒకవైపు ఏమో మేము సచివాలయ ఉద్యోగుల ద్వారా సరఫరా చేసేస్తున్నాం, ఎక్కడా విధులకు ఆటంకం కల్పించట్లేదు, ప్రజలకు అసౌకర్యం కలిగించలేదు చెప్తూ మళ్ళీ ప్రజలకు అసౌకర్యం కల్పిస్తున్నాం కాబట్టి అత్యవసర చట్టం కింద ఈ ఎస్మాను ప్రయోగిస్తున్నామని చెప్తే, అంటే పొంతం లేదు సమాధానం వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళకు ఒక అవగాహన లేకుండా మతిమాలిన చర్యలు చేపడుతున్నారని చెప్పి చెప్పదలుచుకున్నాం. బుద్ధి లేని ఇటువంటి చర్యలు తీసుకుంటే మాత్రం ప్రజల్లో హిట్లర్లకు ఏ రకంగా గతి పట్టిందో వీళ్ళకు కూడా నిరంకుశత్వంగా వెళ్తే రానున్న రోజులు వీళ్ళు కూడా ఇంటికి పంపే రోజులు దగ్గరలో ఉన్నాయి. మరొకటి ఇందులో చెప్తున్నాం, 6 నెలలు వర్తిస్తుంది అంటారు. 2 నెలల తర్వాత నువ్వు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయేటప్పుడు 6 నెలలు ఎలా వర్తిస్తుందని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఇటువంటి తప్పుడు నిర్ణయాలు మీరు వెంటనే వెనక్కి తీసుకొని 1,10,000కి సంబంధించినటువంటి కనీస వేతనాలు అమలు చేయాలని 26,000 ఏదైతే డిమాండ్ చేస్తున్న వాటిని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇటువంటి డిమాండ్ల మీద చర్చల ద్వారా పరిష్కారం చేసుకుంటే ప్రభుత్వానికి గౌరవం ఉంటుంది.
అలా కాకుండా వీళ్ళ మీద బలప్రయోగం చేస్తామంటే మాత్రం సిఐటితో పాటు ఇతర ట్రేడ్ యూనియన్లు అలాగే ఇతర ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కూడా ఈ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి అంగన్వాడీల సమ్మెకి మద్దతుగా వీధుల్లోకి వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరించదలుచుకున్నాం. చూసుకున్నట్లయితే కనుక 24 గంటల రిలే నిరాహార దీక్షలోని మాత్రం సిఐటియు నాయకులతో పాటు అంగన్వాడీ వర్కర్లు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇందులోని మాత్రం వీరు కోరినటువంటి అలాగే హామీలు ఇచ్చినటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చారో అవే హామీలను నెరవేర్చమని కోరుతున్నాం తప్ప మేము ఏవి కూడా గొంతెమ్మ కోరికలు కోరట్లేదని చెప్పేసి అయితే అటు అంగన్వాడీ వర్కర్లు అలాగే వారికి మద్దతు తెలుపుతున్నటువంటి సిఐటియు నాయకులు కూడాను చెప్పడం జరుగుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడాను ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అత్యవసర సేవల్లోకి రానటువంటి వారిని అత్యవసర సేవలోకి తీసుకుని వెళ్ళి 1981 చట్టం ప్రకారం ఎస్మాని ప్రయోగించడం మాత్రం ఇది చాలా బుద్ధి తక్కువ పని. అసలు వారికి ఇచ్చినటువంటి ఆ సలహా ఇచ్చినటువంటి వారి సలహాదారులు ఎవరైతే ఉన్నారో వారు అసలు తెలివి లేని దద్దమ్మలని చెప్పి అయితే మాత్రం ఇక్కడ స్పష్టం చేయడం జరుగుతుంది. అయితే 2 నెలలు మాత్రమే వీళ్ళ కాలపరిమితి ఉంది. ఈ 2 నెలల కాలపరిమితిలో మాత్రం వీళ్ళు 6 నెలలకు సంబంధించినటువంటి ఎస్మా ఏదైతే ఉందో ఈ ఎస్మాని ఇచ్చేయడం మాత్రం వారి తెలివితేటలు మాత్రం అక్కడే స్పష్టమవుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ 26 రోజుల నుంచి వీరు సమ్మెబాట పట్టారు. ఈ సమ్మెబాటలోనే ఇప్పుడు ప్రభుత్వం ప్రయోగించినటువంటి ఎస్మా పట్ల మాత్రం ప్రజల్లో ఒక రకమైనటువంటి క్యూరియాసిటీని అయితే పెంచింది. అయితే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన తర్వాత ప్రజలు వెనకడుగేస్తారా లేకపోతే ప్రభుత్వం అక్కడే దానికి స్టిక్ ఆన్ అయి ఉంటుందా అనేది మాత్రం ప్రజల్లో ఒక క్యూరియాసిటీని అయితే నెలకొల్పడం జరిగింది. అయితే ఈ 2 రోజుల్లో మాత్రం తెలియనుంది అసలు అంగన్వాడీలు ముందుకు వెళ్తారా లేకపోతే ప్రభుత్వమే ఒక అడుగు వెనక్కి వేస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.